నమస్తే అన్న. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నా హృదయపూర్వక నమస్కారాలు. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా? అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్ కి లేట్ అవుతుంటే. ఎస్, ఓడిపోయాము. ఓడిపోయాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడు విర్రవీగలేదు విజయ గర్వంతో. అటు చూడు, వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అటు చూడు బే. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ. ఎస్, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఎప్పటికీ జగనన్నతోనే. అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. అబ్బా, ఏమి చెప్పినావే? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.